క్లీన్ స్వీప్ టార్గెట్ గా జగన్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. అసంతృప్తులను లెక్క చేయకుండా మార్పుల దిశగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలోనూ మార్పు మంచిదే అంటున్నారు వైసీపీ అధినేత. ఈ మేరకు పలువురిని పక్కన పెట్టి రేసు గుర్రాలను ఎంచుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖలో కూడా సిట్టింగ్లను పక్కన పెట్టి గెలుపు గుర్రాలనే ఎంచుకున్నారు సీఎం జగన్. అక్కడ టాక్ ఏ విధంగా నడుస్తుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఒక విశాఖనే కాదు, ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం జగన్ పార్టీ అధినేతగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత క్లమ్జీ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను ఉన్నటువంటి వాళ్ళని అటు ఇటు సిట్టింగ్ అభ్యర్థులను మార్చినటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి కొత్త వాళ్ళని ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు అరకు ఎంపీ అభ్యర్థిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అక్కడ ఎంపీ అభ్యర్థిగా అరకు ఎంపీ అభ్యర్థిగా నియమించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే పాడేరు నియోజకవర్గానికి సంబంధించి కొంత పాజిటివ్నెస్ ఉన్నా కూడా అది కేవలము ఆ పాడేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగాను పాడేరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి కేడర్ ని ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని అంటే దాదాపు 7 నియోజకవర్గాల పరిధిని విస్తరింపజేసేలాగా ఆమె పరపతి గాని లేదా ఆమె భాగ్యలక్ష్మి పూర్తి స్థాయిలో అటు ప్రజలకు గానీ తెలిసిన అవకాశం అయితే లేదు. కేవలం పాడేరు ఎమ్మెల్యే గాని మాత్రమే తెలుసు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అరకు ఎంపీగా నియమించడం అనేది, ఎంపీ అభ్యర్థిగా నియమించడం అనేది కొంత వైసీపీ చేస్తున్నటువంటి తప్పిదంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ సీటు కేటాయించాలి అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వాదన. మరి వైసీపీ అధిష్టానం ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనేది అర్థం కావట్లేదు. అరకు ఎంపీగా ఉన్నటువంటి మాధవిని ఇప్పుడు తీసుకొచ్చి పాడేరు అరకు ఎమ్మెల్యేగానే నియమించారు. ఇప్పటికే అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి అని చాలా మంది ఆశావహులైతే ఇప్పటి వరకు వాళ్ళు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అరకు ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం. మేము మాధవికి అయితే ఎట్టి పరిస్థితుల్లో సహకరించే పరిస్థితి అయితే లేదు. ఆమెని ఓడించి తీరుతామని చెప్పేసి ఒక శబ్దం అయితే పొందుతున్నారు. అంటే ఒకే ప్లేస్ లో అటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి ఇద్దరికి కష్టాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. మరోపక్క పాడేరు సిట్టింగ్ ని తీసుకెళ్లి అరకు ఎంపీగా నియమించినటువంటి నేపథ్యంలో విశ్వేశ్వరరాజు అని ఎస్టీ కమిషన్ సభ్యుని తీసుకొచ్చి ప్రస్తుతం అయితే అక్కడ పాడేరు ఇన్ఛార్జ్ గా నియమించారు. అందుకే కొంత సొంత కేడర్ ఉంది. ఎప్పటి నుంచో భాగ్యలక్ష్మితో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో 2 వర్గాలుగా విడిపోయి ఇద్దరికి మధ్యన కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయి. కానీ సొంత కేడర్ ని డెవలప్ చేసుకోవడంతో కొంత అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి. కేవలం పాడేరు కానీ అరకు కానీ సొంత కేడర్ల కంటే జగన్ మ్యానీ అనే పనిచేస్తుంది. జగన్ ఫోటో చూస్తే వాళ్ళు ఓటేస్తారు, వైసీపీకి ఓటేస్తారు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ కావడంతో ఈ 2 నియోజకవర్గాలు అంటే 2 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, ఒక ఎంపీ నియోజకవర్గానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆ జగన్ తన స్ట్రాటజీని తను ఫాలో అయ్యారని చెప్తున్నారు. కానీ కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. మరో పక్క చూస్తే రాజ్యం నియోజకవర్గానికి సంబంధించి తాలే రాజేష్ డాక్టర్ గా ఉన్నాడు. అతను తండ్రి కూడా గతంలో పాలకొండ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. తాలే రాజేష్ ని ఇప్పుడు రాజ్యం నియోజకవర్గానికి కేటాయించడం సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంబాల జోగులు కూడా ఎలాంటి అవినీతి మరకలు అయితే లేవు. అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. మృదు స్వభావంగా పేరుంది. అయితే ఈ లాయల్టీ ఉన్నటువంటి నేపథ్యంలో కంబాల జోగులు తీసుకుని పాయికరాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం అయితే జరిగింది. ఇక్కడ తాలే రాజేష్ కి సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో వాళ్ళు వర్క్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాయికరాపేటలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబురావుని ఎట్లాంటి సీటు ఇప్పుడు ప్రస్తుతం అయితే కేటాయించలేదు. మరి అతను రాజకీయ భవిష్యత్తు ఏంటని తెలియదు. కానీ గొల్లబాబురావుకి మాత్రము ఇప్పటికే రాజ్యసభకు పంపిస్తామనేది తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అది జరిగితే గానీ జరిగిందని చెప్పుకోలేము. కానీ గొల్లబాబురావు కూడా జగన్ కి లాయల్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కంబాల జోకులు కూడా అదే లాయల్టీ చూపించినటువంటి నేపథ్యంలో మంచి వ్యక్తిగా పేరున్నటువంటి కంబాల జోకులు తీసుకొచ్చి పాయికరాపేట కేటాయించారు. కానీ మరి గొల్లబాబురావు పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. మరోపక్క చూస్తే అత్యంత కీలకమైనది విశాఖ జిల్లాలోనే అత్యంత కీలకమైనటువంటి సీటు అనకాపల్లి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేస్తూ అటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడే మంత్రి గుడివాడ అమర్నాథ్కి సీట్ లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ పార్టీ అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్తున్నటువంటి ఈ మంత్రి అమర్నాథ్ తనకే సీట్ లేకపోవడం అనేది శోచనీయంగా కనిపిస్తుంది. అక్కడ భరత్ కుమార్ అనే ఆ వ్యక్తికి మలసాల భరత్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గతంలో వాళ్ళ మదర్ ఎంపీపీగా కచ్చికోట ఎంపీపీగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఫైనాన్షియల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం భరత్ కుమార్ అంటే సింగపూర్ లో అంటే విదేశాల్లో ఉంటాడు. తన ఎన్నికల కోసమే ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి అతనికి కేడర్ లేకపోయినా సీఎం జగన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికీ
సిట్టింగ్ ఎమ్మెల్యేగాను మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కి అనకాపల్లి ఎంపీగా పంపిస్తారనేది ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆ ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే తనకి సిట్టింగ్ సీట్ కేటాయించకపోయినా సైలెంట్ గా ఉన్నారనేది తెలుస్తుంది. మరోపక్క చోడవరం ధర్మశ్రీని పక్క తీసి ఆ ప్లేస్ లో గుడివాడ అమర్నాథ్ కూడా సీటు కేటాయిస్తారని సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే గుడివాడ అమర్నాథ్ కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే దాదాపుగా 6 సీట్లకు సంబంధించి కొంత ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగాను ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలుగాను పంపించారు. కానీ మంత్రిని మార్చడం అనేది ఇప్పుడు జిల్లాలో ఒక పెద్ద టాపిక్ గా నడుస్తుంది. మరి మంత్రికే అవకాశం లేనప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇది అవకాశం ఏర్పడుతుందనేది ఒక చర్చనీయాంశంగా నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ గా ఉందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.